రెండోసారి మళ్ళీ వెళ్ళాడు సుగ్రీవుడు అన్నతో యుద్ధం చేయటానికి. మరి ఇతడు వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో దండ ఉంది కాబట్టి గుర్తుపట్టగలిగి చెట్టు చోటు నుండి బాణం వదిలి వాలిని సంహరించాడు రాముల వారు. వాలిని చెట్టు చోటు నుండి సంహరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, వాలి రావణుని మిత్రుడు, తన భార్యని అపహరించింది రావణుడు కాబట్టి వాలితో స్నేహం అనుకూలించకపోవచ్చు అనేది ఒక కారణం. రెండవది, వాలి తన మరదలైనటువంటి రుమని సుగ్రీవుడి నుంచి లాక్కుని తన దగ్గర ఉంచుకోవటం ఇది ఓ పెద్ద అపరాధం. అందుచేత మృగంలాగా ప్రవర్తించాడు కాబట్టి మృగాన్ని చాటు నుంచి చెట్టు చాటు నుంచి చంపటంలో తప్పు లేదు అని శాస్త్రం చెబుతోంది కాబట్టి ఆ రకంగా చంపాడు. మూడోది, ఎదురుగా వచ్చిన వాడు వాలికి ఎదురుగా ఉండి యుద్ధం చేస్తున్నవాడు సగం బలం పోగొట్టుకుంటాడు. అది కూడా ఇలా ఈ మూడు కారణాల చేత వాలిని పక్క నుండి సంహరించాడు. ఆ తర్వాత వాలితోటి రాముని పాదాలపై పడ్డాడు హఠాత్తుగా వచ్చి. వాలి కూడా హరిభక్తుడే కానీ రాముని పాదాలపై వచ్చి హఠాత్తుగా పడి అతనిని కనికరించి రక్షించవలసి ఉంది. మరి తన భక్తుడే కాబట్టి ఇన్ని కారణాల వలన చెట్టు చాటు నుండి చంపినా కూడా ఆయన నేలకూలిన తక్షణమే రాముడు వాలి వద్దకు వెళ్ళాడు. వాలి రామును చూచి, చెట్టు చాటు నుండి నన్ను చంపుట నీ వంటి యోధులకు ధర్మాత్మలకు భావ్యం కాదు. నీవు నా సహాయం కోరితే నేను రావణుని అవలేలగా జయించి సీతను నీకు తెచ్చి ఇచ్చేవాడిని కదా అని కూడా అన్నాడు. ఆ సమయం అప్పుడు రాముడు వాలి మాటలకు స్పందించి, నీవు నీ తమ్ముని భార్యను అపహరించి మృగమవలే ప్రవర్తించావు, అందువల్ల మృగమును వేటాడిన విధంగానే నేను నిన్ను వధించవలసి వచ్చిందని సమాధానం చెప్పాడు. వాలి తన తప్పును తెలుసుకున్నాడు, రామునకు నమస్కరించాడు. తన కుమారుడైన అంగదును యువరాజుగా చేయమని చివరి కోరికగా అడగగా రాముడు అతని కోరికను అంగీకరించాడు. వాలి సుగ్రీవునితో పోరాటానికి వచ్చేటప్పుడు వాలి భార్య తార అడ్డుపడింది. సుగ్రీవుడు రామలక్ష్మణులు అండ చూసుకొని నీతో పోరాటానికి వస్తున్నాడు. రామలక్ష్మణులు సామాన్యులు గారు. లోగడ రాముడు తాటకని చంపాడు, సుబాహుని చంపాడు. అలాంటి మహావీరుడైన కాబట్టి సుగ్రీవునితో పోరాడొద్దని పలు విధాలుగా ప్రార్థించినప్పటికీ కూడా వాలి భార్య మాట వినలేదు. ఎందుకంటే నా ఎదురుగా ఉండి పోరాడితే వాడి బగలం సగం నాకే వస్తుంది కదా, ఎవరిదైనా సరే, ఇంకా వాడు నన్నేం చేస్తాడు అనే ధీమా అతని మనసులో గట్టిగా ఉందన్నమాట. అయితే చంపుతాడు చాటుకుండా అనేది ఊహించలేదు తను. అందుకనే భార్య మాట కూడా వినలా వచ్చాడు. ఆ వచ్చినది రాముడే అయిన ఎడల నేను అతని సగౌరవంగా ఆదరించేవాడిని అని చెప్పాడు. అంటే రాముడు తను విష్ణు భక్తుడు కదా, అందుకని రాముడు చంపుతున్నాడని కూడా తెలియదు తనకి. ఒకవేళ రాముడే వచ్చాడు అంటే సగౌరవంగా ఆదరించేవాడిని అని చెప్తున్నాడు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది. భగవంతుడు స్వయంగా బాధ్యతను స్వీకరించడం, ఎవరి పాపకర్మలను బట్టి వారు అనుభవించుటకు పాముల్లాగా ఉపయోగించుకుంటాడు ఆయన. అది భగవంతుడు కేవలం సాక్షీభూతుడు. కాబట్టి ఈ పాత్రలన్నీ కూడా ఆ దివ్య ప్రణాళికలో భాగంగా అలా నర్తిస్తూ ఉంటాయి అన్నమాట. రాముడు వాలికి దహన సంస్కారాలు చేసిన తరువాత కొలది దినాలు కిష్కింధయందే ఉన్నాడు. తరువాత సుగ్రీవుడు తన వానరులందరినీ పిలిచాడు. సీతాన్వేషణ కొరకు నలుదిక్కులకి పంపాడు. దక్షిణ దిక్కునకు హనుమంతుడిని పంపాడు. సీత లంకలో ఉన్నట్లుగా కనుగొని వచ్చి రామునికి ఆ విషయం చెప్పాడు. రాముడు లంకకు పోవటానికి సముద్రం దాటాలి. అందుచేత రాముడు దారి ఇవ్వవలసిందిగా సముద్రుణ్ణి కోరాడు. కానీ సముద్రం నుండి సమాధానం రాలా. అందుచేత ఆగ్రహించాడు. బాణం ఎక్కుపెట్టాడు రాముడు. అప్పుడు సముద్రుడు భయపడ్డాడు. మనుష్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. వానరులలో నీలుడు అనేవాడున్నాడు. అతని ద్వారా సముద్రంపై సేతువును నిర్మించుకోవాల్సిందిగా చెప్పాడు. అదృశ్యమయ్యాడు సముద్రుడు. ఆ తర్వాత రాముడు నీలుణ్ణి పిలిపించాడు. సముద్రంపై సేతువును నిర్మించవలసిందిగా ఆదేశించాడు.
రామాజ్ఞను అనుసరించి నీలుడు వానరుల సహాయంతో సముద్రంపై 5 దినాల్లో సేతువుని నిర్మించాడు. వానరులు రాళ్ళు తెచ్చి సముద్రంలో పడవేస్తుంటే ఆ రాళ్ళు నీటిలో మునగక తేలుతూ ఉన్నాయి. ఒక రాయి మీద రా అని, మరో రాయి మీద మా అని అక్షరములు వ్రాయిగా ఆ 2 రాళ్ళు రామాను పదమునకు జంటగా ఉండినట్లు ఒకదాని వెంట ఒకటి పేర్చబడి నీటిపై తేలియాడుతూ ఉన్నాయి. అలా వారధి నిర్మించారు. ఆ తర్వాత ఆ వారధిని హనుమంతుడు రాముడినేమో భుజాలపై ఎక్కించుకున్నాడు, అంగదుడేమో లక్ష్మణుని ఎక్కించుకున్నాడు. లంకలోకి ప్రవేశించారు. మిగిలిన వానర సేనలు సేతువు మీద నడిచి లంకలోనికి ప్రవేశించారు. మొత్తము సేతువు పొడవు 100 యోజనముల దూరము కలదు. మొదటి దినము 14, రెండవ దినం 22, మూడవ దినం 21, నాలుగవ దినం 22, ఐదవ దినం 21 యోజనముల దూరము నిర్మించి వారధిని పూర్తి చేశారు. పూర్వజన్మలో శుకుడు అనేవాడు బ్రాహ్మణుడిగా పుట్టి వేదాలను పఠించి వానప్రస్థాశ్రమంలో అనేక పుణ్యకార్యాలు చేశాడు, అనేక యజ్ఞాలు చేశాడు. వజ్రద్రంష్టుడు అనేవాడు బ్రాహ్మణుని కీర్తి ప్రతిష్టలను చూచి ఈ వజ్రదంష్టుడు ఓర్వలేకపోయాడు. ఇది శుకుడు అనే బ్రాహ్మణుడి యొక్క వానప్రస్థాశ్రమంలో చేసినటువంటి పుణ్యకార్యాలను చూసి ఈ వజ్రదంష్టుడు ఓర్చలేకపోయాడు. ఎలాగైనా ఆ బ్రాహ్మణుని మీద అంటే శుకుడుని మీద పగ తీర్చుకోవాలని సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. ఒక రోజున అగస్త్య మహర్షి బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు అతనికి అతిథి సత్కారాలు చేశాడు ఆ బ్రాహ్మణుడు శుకుడు. అగస్త్య మహర్షి స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. ఈలోగా వజ్రదంష్టుడు అగస్త్య మహర్షి వేషంలో వచ్చి నాకు మాంసముతో విందు ఇవ్వు అని కోరి అదృశ్యమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు ఆ మాయా అగస్త్య మహర్షి కోరిన ప్రకారంగా మాంసము వండించి తన భార్య ద్వారా స్నానము నుండి వచ్చిన అగస్త్య మహర్షికి విందు ఏర్పాటు చేశాడు. అంటే శుకుడు అనే బ్రాహ్మణుడు. అగస్త్య మహర్షి అది మాంసము అని తెలుసుకొని కోపం వచ్చి నీవు రాక్షసుడుగా జన్మించమని శపించాడు ఈ శుకుడిని. ఆ శాప కారణంగా బ్రాహ్మణుడు శుకుడుగా జన్మించి రావణాసురుని కొలువులో ఉన్నాడు. రాముడు లంకపై దండెత్తి వస్తున్నాడన్న విషయమును తెలుసుకొని శుకుని దూతగా సుగ్రీవుని యొద్దకు పంపాడు రావణాసురుడు. అతడు సుగ్రీవుని యొద్దకు వచ్చి నీవు రావణుడు ఇరువురు మిత్రులు, అంటే వాలి మిత్రుడు కదా, అంటే వాలి తమ్ముడు కాబట్టి నీవు కూడా రావణుడికి మిత్రుడివే, కాబట్టి నీవు రామునికి చేయు సహాయం నుండి తప్పుకోమని శుకుడు హితబోధ చేశాడు. సుగ్రీవుడు కోపించి అతనిని తన్నుకుంటూ శ్రీరాముని యొద్దకు తీసుకుని వచ్చాడు. రాక్షసుడు శ్రీరాముని పాదాలపై పడ్డాడు. అంటే శుకుడే రాక్షసుడుగా ఇక్కడ పుట్టాడు కదా అతనన్నమాట. రక్షింపుమని వేడుకొన్నాడు శ్రీరాముడిని. శ్రీరాముడు దయతలచి అతనిని క్షమించి వదిలేశాడు. రాముడు కరుణామయుడు, శరణాగత రక్షకుడు. ఎలాంటి దుర్మార్గుడైనా సరే కాపాడు రక్షించండి కోరితే అలాగే కాపాడతాడు అన్నమాట. అదేవిధంగా విభీషణుడు రావణునితో విభేదించి శ్రీరాముని యొద్దకు వచ్చి ముందుగా సుగ్రీవుని కలిసి రాముని కలియుటకు అవకాశం ఇవ్వమని కోరాడు. సుగ్రీవుడు విభీషణుని శత్రువుగా భావించి అతనిని దరికి చేరనేయకూడదని రామునికి సలహా ఇచ్చాడు సుగ్రీవుడు. అంగదుడు, జాంబవతుడు మొదలగు వారు అందరూ కూడా విభీషణునికి వ్యతిరేకంగానే మాట్లాడారు. కానీ హనుమంతుడు రామునితో ఏమంటున్నాడంటే విభీషణుడు అందరూ తలచిన విధంగా చెడ్డవాడు కాదు, అతడు మొదటి నుండి సీతను శ్రీరాముడికి అప్పగించమని పోరాడుతున్న మహావ్యక్తి. ఈ విషయంలో విభీషణుడు అన్నతో విభేదించి వచ్చాడు అని చెప్పాడనమాట. ఆ విషయం మరి సుగ్రీవుడికి హనుమంతుడికి ఎలా తెలిసింది అంటే హనుమంతుడు లంకా దహనానికి ముందు అక్కడ సభలోకి వెళ్ళి సలహా చెప్పినప్పుడు సీతను రాముల వారికి ఇచ్చేయమని సలహా చెప్పినప్పుడు రావణుడితోటి ఆ సలహాని సమర్థించాడు విభీషణుడు. అందుచేత విభీషణుని కూడా నువ్వు ఇక్కడి నుంచి పో అని కసురుకున్నాడు రావణుడు. అందుచేత హనుమంతుడు
విభీషణుని పట్ల అనుకూలంగా ఇప్పుడు మాట్లాడాడన్నమాట. శరణు అని వచ్చిన వారిని రక్షించడం మానవుని కర్తవ్యం. అతను నన్ను ఏమీ చేయలేడు. నేను తలంచిన ఎడల సృష్టినంతయు క్షణములో భస్మము చేయగలవాడను, మరియు క్షణములో తిరిగి సృష్టించగలవాడను అన్నాడు శ్రీరాముడు. అంటే మాటలలోని అంతరార్థము వానరులకు బోధపడలా. నేనంత బలశాలిని, అంతటి శక్తివంతుడని చెప్పాడు, కానీ ఆయన సాక్షాత్తు పరమాత్మని వాళ్ళకి తెలియలా. సముద్రమును దారి ఇమ్మని కోరినప్పుడు సముద్రుడంతటి వాడే భయపడి గజగజ వణుకుతూ శ్రీరాముని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అతడు మానవ రూపంలో ఉన్న దైవస్వరూపుడు, సర్వజ్ఞుడు. కాబట్టి విభీషణుడికి శరణ ఇచ్చాడు, అటు శుకుడికి శరణు ఇచ్చాడు. ఆ తర్వాత వారధి మీద నడిచి వెళ్ళి వీళ్ళు ఏం చేశారో రేపు తెలుసుకుందాం. స్వస్తి. ఇవాళ ఇంకొక వ్యాసం ఉంది, అది కూడా చదువుదాం. ఏంటంటే, భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలిపితేనే సార్థకత. విశ్వగురు స్థానంలో ఎవరు నిలబెట్టాలని ఆలోచిస్తున్నారు అంటే, పూర్వం విశ్వగురు స్థానంలో విలసిల్లింది